రైట్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక తీర్పు వెలువడింది. మాజీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక కేజ్రీవాల్ తో పాటు ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియాకు కూడా ఊరట లభించింది. సిబిఐ ఛార్జ్ షీట్ లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక తీర్పు వెలువడించింది. మాజీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కేజ్రీవాల్ తో పాటు ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియాకు కూడా ఊరట లభించింది. సిబిఐ ఛార్జ్ షీట్ లో మెరిట్ లేదంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నో సమస్యలున్నాయి, కానీ ఈ నేపథ్యంలో వాటి మీదే ఎన్నికల్లో పోరాడి గెలవండి, ఇలా కాదంటూ కూడా కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక ఎప్పటికైనా గెలిచేది సత్యమేనంటూ కూడా ఎప్పుడు మేము చెప్తూనే ఉన్నామంటూ కూడా కేజ్రీవాల్ చెప్పారు. మాపై వచ్చిన ఆరోపణలన్నీ కూడా కోర్టు కొట్టివేసిందంటూ కూడా ఈ సందర్భంగా కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక తీర్పు వెలువడింది. మాజీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కవితకు కూడా భారీ ఊరట లభించింది. ఇక కేజ్రీవాల్ తో పాటు మాజీ మంత్రి సిసోడియాకు కూడా ఊరట లభించింది. సిబిఐ ఛార్జ్ షీట్ లో మెరిట్ లేదంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక సిబిఐ మోపిన అభియోగాల నుంచి కేజ్రీవాల్ కు ఇటు సిసోడియాకు కూడా విముక్తి కలిగింది. ఇక సరైన ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారంటూ కూడా ఇప్పటికే కోర్టు తెలిపింది. కోర్టు తీర్పు తర్వాత కూడా కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా కేజ్రీవాల్ మీడియా ముందు వెల్లడించారు. ఇక కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తప్పు చేయలేదంటూ కూడా కావాలని తప్పుడు కేసులు పెట్టి తనను వేధించారంటూ కూడా కేజ్రీవాల్ మీడియా ముందు వెల్లడించారు. संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, लाओ मत भाई। ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। संभालिए सर, अपने आप। రైట్, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక తీర్పు అయితే వెలువడింది. ఇటు మాజీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇటు కేజ్రీవాల్ తో పాటు కూడా ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియాకు కూడా ఊరట లభించింది. ఇక సిబిఐ ఛార్జ్ షీట్ లో మెరిట్ లేదంటూ కూడా ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక ఈ నేపథ్యంలో వాటి మీద ఎన్నికల్లో పోరాడి గెలవండి, ఇలా కాదు, ఇప్పటికే సిబిఐ మోపిన అన్ని అభియోగాల నుంచి కూడా ఇటు మాజీ సీఎం కేజ్రీవాల్ అలాగే మాజీ మంత్రి సిసోడియాకు కూడా విముక్తి కలిగిందని చెప్పొచ్చు. మాపై వచ్చిన ఆరోపణలన్నీ కూడా కోర్టు కొట్టివేసింది అంటూ కూడా మీడియా ముందు కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికించారంటూ కూడా కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిబిఐపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక తీర్పు అయితే వెలువడింది. ఇక ఛార్జ్ షీట్ లో అనేక లోపాలున్నాయంటూ కూడా ఇందుకు సంబంధించి కేసు కూడా రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసినట్టుగా పేర్కొంది. ఇక కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇక ఈ కేసులో దాదాపు 166 రోజులు జైల్లో ఉన్న కవిత ఇక సిబిఐ కేసు క్లియర్, ఈడీ కేసు కూడా పెండింగ్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు కవితకు కావచ్చు, ఇటు మాజీ సీఎం కేజ్రీవాల్ కు అలాగే మాజీ మంత్రి సిసోడియాకు కూడా భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇందుకు సంబంధించి కోర్టు కూడా కీలక తీర్పునైతే వెలువడించింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, ఇప్పటికే గత కొద్ది రోజులుగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్
స్కామ్కు సంబంధించి కూడా కేసు అయితే కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే సరైన ఆధారాలు లేవు. ఏవైతే అన్ని కుట్రపూరితంగా జరిగిందంటూ కూడా ఇప్పటికే మొదటి నుంచి కూడా ఏదైతే కేజ్రీవాల్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తానికి ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్లో మెరిట్ లేదంటూ కూడా ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు అయితే వెల్లడించింది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇది ఒక కీలకమైన తీర్పుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఇద్దరు రాజకీయ పార్టీల నేతలకు సంబంధించి రాజకీయ భవిష్యత్తుకు ముడిపడి ఉన్న తీర్పుగాను మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి అక్కడ ప్రజలను, రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచే విధంగా విజయాలను నమోదు చేసుకొని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి మరకలు అంటుకున్న తర్వాత స్వయంగా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన పరిస్థితి మనకు కనపడింది. అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దానికి ప్రధాన కారణం ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అవినీతి ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీకి చుట్టుకోవడం, అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్తో సహా అగ్రనేతలంతా అరెస్ట్ కావడం జరిగింది. ఇక అదే సమయంలో తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె. ప్రస్తుతం ఆమె తెలంగాణ జాగృతి తరపున రాష్ట్రంలో యాక్టివ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఒక నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. నూతన రాజకీయ పార్టీని స్థాపించబోయే ముందు కవితకు ఢిల్లీలో సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు భారీ ఊరటగానే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అగ్రనేత మనీష్ సిసోడియాకి సంబంధించి ఇద్దరితో పాటు కల్వకుంట్ల కవిత, వీరందరికీ క్లీన్ చిట్ ఇస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కల్వకుంట్ల కవిత సైతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టుకు సంబంధించి జడ్జి జితేందర్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా సిబిఐ ఛార్జ్ షీట్లో దాఖలు చేసినటువంటి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సరైన ఆధారాలు లేవంటూ కూడా మొత్తం ఇందులో ఉన్నటువంటి 23 మంది నిందితులు తప్పు చేశారనడానికి ఎట్లాంటి సాక్ష్యాధారాలు లేవంటూ సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. ప్రధానంగా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి 2025లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా తాము పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానాల నుంచి ఓటమి పాలన పరిస్థితి మనకు కనపడింది. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, దాదాపు 6-7 కేబినెట్ మంత్రులు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి మనకు కనపడింది. అంతకుముందు ఢిల్లీకి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పర్వేష్ సింగ్ వర్మ అప్పుడు ఎంపీగా ఉన్నారు, ఢిల్లీ లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఆయనతో పాటు ఇతర బీజేపీ ఎంపీలు ప్రెస్ మీట్ నిర్వహించి ప్రధానంగా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, ఈ లిక్కర్ స్కామ్లో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతల ప్రమేయం ఉందంటూ ఆరోపించారు. దీనికి సంబంధించి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్కు ఎక్కువ అధికారాలు ఉంటాయి. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్కు ఢిల్లీకి బీజేపీ ఎంపీలు లేఖ రాశారు. దీనికి సంబంధించి అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ దీనిపై విచారణకు ఆదేశిస్తూ సిబిఐకు లేఖ రాశారు. సిబిఐ, ఈడీ ఎంటర్ అయి దీనిపై విచారణ జరిపింది. వరుసగా దీనిపై విచారణ ప్రారంభించినటువంటి ఈడీ, సిబిఐ ఇద్దరూ కలిసి విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను అరెస్ట్ చేసుకుంటూ పోయారు. అందులో భాగంగా 21 మార్చి 2024 రాత్రి 9 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతిషిని ముఖ్యమంత్రి చేశారు. అతిషి ముఖ్యమంత్రిగా ఉండగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు, మనీష్ సిసోడియా ఓడిపోయారు, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా ఓడిపోయారు. ఇక కల్వకుంట్ల కవితకు సంబంధించి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మార్చి 15వ తేదీన హైదరాబాద్ బంజారాహిల్స్లో తన నివాసంలో ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులోనే కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. అయితే ప్రధానంగా మొదటి నుంచి ఇటు అరవింద్ కేజ్రీవాల్, సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత బయటికి వచ్చి కన్నీటి పర్యవంతమయ్యారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇద్దరు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ కేసు అవినీతి మరకలు అంటించి
ప్రజల దృష్టిని మరల్చి ఢిల్లీలో తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చారు. ప్రజల నుంచి ఎన్నికల్లో గెలవాలి తప్ప ఇట్లాంటి రాజకీయాలు చేసి గెలవడం కరెక్ట్ కాదంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి మనకు కనపడింది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఈరోజు రైతు సమస్యలపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలవడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్కే భవన్కు వెళ్తున్నారు. అక్కడ 12 గంటలకు ఆమె సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితతో పాటు 23 మందికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చి రౌస్ ఎవెన్యూ కోర్టు సిబిఐ నమోదు చేసినటువంటి కేసుపై క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి దీనిపై కల్వకుంట్ల కవిత 12 గంటలకు స్పందించబోతున్నారు. ఇక కల్వకుంట్ల కవిత దాదాపు 5 నెలల పాటు ఢిల్లీ జైల్లో ఉన్నారు. ప్రధానంగా రాజకీయ కక్షతోటే అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. ప్రధానంగా కేసీఆర్ను ఏం చేయలేక ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేశారంటూ కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్కు గురయ్యారో ఆ తర్వాత ఆమె తెలంగాణ జాగృతి నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. మే మొదటి వారంలో కొత్త పార్టీ రాబోతుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క లోక్సభ స్థానం రాలేదు. ప్రధానంగా కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేసి నేను అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయాలని ప్రతిపాదన వచ్చింది, దాన్ని నేను తిరస్కరించాను, మిగిలిన వాళ్ళంతా ఒప్పుకున్నారంటూ కూడా కవిత గతంలో ఆరోపించారు. అదేవిధంగా 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కవిత అరెస్టుకు కారణమంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. తాజాగా రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ విషయంలో సంచలన తీర్పిస్తూ అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రధానంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అవినీతి కేసులో, ముఖ్యంగా లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చి అప్రతిష్ట పాలు అవినీతి పునాదులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జన్లోక్పాల్ బిల్లుకు జన్లోక్పాల్ బిల్లు తేవాలంటూ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారేతో కలిసి పోరాటం చేశారో ఆ అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించబడింది. అవినీతిలో కూరుకుపోయి అప్రతిష్ట పాలయ్యి 2025లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి మనకు కనపడింది. దేశవ్యాప్తంగా ఉత్తర భారతంలో ప్రధానంగా ప్రబల రాజకీయ శక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదిగింది. ప్రస్తుతం పంజాబ్లో అధికారంలో ఉంది, గోవాలో కొంత ప్రభావం చూపింది, గుజరాత్లో కొంత ప్రభావం చూపింది ఓట్ల పరంగా. ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగే క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీవ్ర స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ భవితవ్యాన్ని దెబ్బతీసింది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి బయటకు వచ్చి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. 12 గంటలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. కవిత రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రధాన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఓటమికి కవిత అరెస్టే కారణం అంటూ, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం కవిత అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు విమర్శలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి కవిత రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సవినిక, ఇప్పటికే మొదటి నుంచి కూడా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు, తప్పుడు అభియోగాలు పెట్టి కేసులు కొట్టేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మరోవైపు ఇటు ముందు నుంచి కవిత కావచ్చు, ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావచ్చు, అటు నేతలు కావచ్చు, ఇప్పటికే ఇదంతా కూడా మాపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే సిబిఐ పెట్టిన ఏదైతే కేసు కావచ్చు, ఛార్జ్ షీట్ కావచ్చు, అందులో ఎటువంటి సరైన ఆధారాలు లేవు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు కావచ్చు, ఇటు మాపై కుట్రపూరితంగా అనంటూ కూడా ఇప్పటికే మొదటి నుంచి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ కోర్టు తీర్పు నేపథ్యంలో కూడా ఇటు కేజ్రీవాల్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, మొదటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఏదైతే చేస్తున్న విమర్శలకు కావచ్చు ఏ విధంగా స్పందన రాబోతోంది, అంటే రాబోయే రోజుల్లో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. చూడాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పుడే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ప్రస్తుతానికైతే ఇది అటు ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇటు కల్వకుంట్ల కవితకు వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇది భారీ ఊరటగానే చెప్పుకోవచ్చు. దీని ప్రభావం గత ఎన్నికలపైన పడింది, ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆ ఆరోపణలకు రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు ఇచ్చింది కాబట్టి దీనికి భవిష్యత్తులో తమపై ఎట్లాంటి ఆరోపణలు లేవు,
మేము మొదటి నుంచి ఏదైతే రాజకీయ కక్షతో బీజేపీ మమ్మల్ని ఇరికించాలని చూసింది, జైల్లో పెట్టిందని రాజకీయ నాయకులు అటు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇటు కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు. కాబట్టి ఆ ఆరోపణలు నిజమయ్యాయని వీరు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక భవిష్యత్తులో వీరి రాజకీయంగా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ తీర్పుపై అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి కోర్టుకు వెళ్ళారు. బయటకు వచ్చి కన్నీటికి పర్యంతమయ్యి భావోద్వేగంతో స్పందించారు. మరికొద్దిసేపట్లోనే కవిత కూడా రియాక్ట్ కాబోతున్నారు. కాబట్టి కవిత ఏం మాట్లాడతారు? ప్రధానంగా 5 నెలల పాటు ఈ కేసులో జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఆ తర్వాత జైల్లో ఉన్న సమయంలోనే అనారోగ్యానికి గురయ్యారు. అయినప్పటికీ ఆమె ఢిల్లీ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి తప్పు చేయలేదు. ఢిల్లీ లిక్కర్ కేసు అనేది కేవలం ఒక పాలసీ మాత్రమే. కానీ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాలు ఎక్కువగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో హోంశాఖ ఉంటుంది కాబట్టి రాజకీయ కక్షతో అక్కడ మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేశారనేది ఇప్పటివరకు అటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు కవిత వైపు నుంచి ఆరోపణలు చేసిన పరిస్థితి మనకు కనపడింది. ఇప్పుడు రౌస్ ఎవెన్యూ కోర్టు ఎట్లాంటి ఆధారాలు లేవంటూ మొత్తం 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి దీనిపై అరవింద్ కేజ్రీవాల్ రియాక్షన్ వచ్చింది. మరికొద్దిసేపట్లో కవిత రియాక్షన్ రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.